కామ్రేడ్ వివేక్ మాట్లాడిన ప్రసంగ పాఠం ఆయన లిఖిత రూపంలో కూడా ఇచ్చారు. దాని తెలుగు అనువాదం ఆల్రెడీ పంచాము. అయితే తెలుగు అనువాదం అందరికీ అందలేదు, కాపీలు కొన్ని తక్కువ పడినాయి. ఏదేమైనా ఇక్కడ కామ్రేడ్ మాట్లాడిన దాన్ని చాలా సంక్షిప్తంగా ఒక 5-10 నిమిషాల్లో నేను దాని జిస్ట్ మాత్రం కామ్రేడ్ చెప్పిన దాన్ని దీని ప్రసంగ పాఠంలో ఉన్నదాన్ని ముఖ్యంగా అనువదిస్తాను. అయితే దీనికంటే ముందు నేను ఒక్క మాట, ఈ వేదిక పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక నక్సల్బరీ వార్షికోత్సవ సందర్భంగా ఒక సదస్సు నిర్వహించాలి అని అనుకున్నప్పుడు నక్సల్బరీ ఏదైతే ముఖ్యంగా అంటే ఈరోజు ఒక రకంగా నక్సల్బరీ మార్గంలో పయనించిన ఉద్యమం ఒక తాత్కాలిక ఓటమికి గురై ఒక సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్న స్థితిలో మనం ఎందుకు అంటే కొంతమంది దీని రిలవెన్స్ ఏముంటుంది అని కూడా అడిగారు. కానీ నక్సల్బరీ కొన్ని పాఠాలను అది అందించిన రాజకీయ పిలుపుల్ని వాటికి ఈనాటికి కూడా రిలవెన్స్ ఉంది అని అనుకున్న వాటిల్లో రాజ్యాధికారానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నక్సల్బరీ ఇచ్చిన ఒక ప్రధానమైన కాన్సెప్ట్. దానికి సంబంధించి మాట్లాడాలని కామ్రేడ్ వివేక్ని కోరాం. అట్లే మిగిలిన 2 టాపిక్స్ మధ్య ఉన్న వాటిని కూడా, ఈ 3 కూడా నక్సల్బరీ ప్రధాన కాంట్రిబ్యూషన్స్గా కాన్సెప్చువల్గా అందుగురించి వాటి గురించి సదస్సు నిర్వహించాలని అనుకున్నాము. అందులో మొదటి దానిగా రాజ్యాధికార భావన గురించి నక్సల్బరీ ఏదైతే మన ముందుకు భారత ప్రజానీకం ముందుకు తీసుకొచ్చిందో దాని గురించి మాట్లాడాలని దాని గురించి వివేక్ చెప్పిన దాంట్లో చాలా అంటే నక్సల్బరీ ఈ పేపర్లో నుంచి కూడా కొన్ని నేను చదివి, ఎందుకంటే ఆ విషయంలో చెప్పారు కాబట్టి, బలప్రయోగంతో రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే నక్సల్బరీ ప్రధాన విప్లవాత్మక భావన. కమ్యూనిస్టు పార్టీ కామ్రేడ్ చారు మజుందార్ తన చారిత్రాత్మకమైన 8 పత్రాలలో స్పష్టంగా ఇలా పేర్కొన్నాడు: కమ్యూనిస్టు పార్టీ రాజకీయ బాధ్యతను నిర్వర్తించడం అంటే పార్టీ ప్రచారాలతో సహా అన్ని ఉద్యమాలు, అన్ని సంస్థల అంతిమ లక్ష్యం శ్రామిక వర్గపు దృఢమైన రాజకీయ అధికారాన్ని స్థాపించడమే అని ఇది నక్సల్బరీ ముందుకు తీసుకొచ్చిన రాజ్యాధికార భావన. అంటే రాజ్యాధికారానికి ప్రభుత్వ అధికారానికి చాలా స్పష్టంగా మార్క్స్ నాటి నుంచే రాజ్యాధికారం ఎట్లా శ్రామిక వర్గం చేపట్టగలుగుతుందో అనే భావాన్ని ముందుకు తీసుకొచ్చింది. అది బలప్రయోగంతో మాత్రమే సాధ్యమవుతుందని. కానీ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, ఆ తర్వాత సిపిఎంలు ఆ మార్గాన్ని వదిలేసి పార్లమెంటరీ పంథాని చేపట్టి పార్లమెంటరీ పంథా ద్వారా భారతదేశంలో సామాజిక మార్పు తీసుకొస్తామనే పార్లమెంటరీ దాంట్లో కూరుకుపోయిన తర్వాత దాన్ని బద్దలు కొట్టి నక్సల్బరీ చారు మజుందారు ఈ రాజ్యాధికారం అనేది విప్లవం ద్వారానే సాధ్యమవుతుంది, ప్రతిహింసాత్మక విప్లవం లేకుండా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేం. అంటే ఈ హింస అనగానే కొంతమందికి చాలా సమస్యాత్మకంగా కనబడుతుంది ఏదో, కానీ అది రాజ్యాధికారం, అది పాలకులు చేసే హింసను ఎదుర్కోవడానికి అనేది చారిత్రాత్మకంగా ఎట్లా మార్క్స్ ఎంగెల్స్ నాటి నుంచి చరిత్రలో నుంచే ఆ పాఠం వచ్చిందనేది కూడా వివేక్ చాలా వివరంగా మనకు వర్తమానంలో నుంచి చరిత్రలో నుంచి కూడా ఎట్లా వచ్చిందనేది వివేక్ ఇందులో వివరించారు. అందుకే నక్సల్బరీ కాలం నుండి తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం ప్రవహిస్తుంది అని అన్నాడంటే దాని అర్థం విప్లవకారులకు హింస పట్ల ప్రేమతో ఉండో తుపాకీ పట్ల మోహం ఉండో కాదు, ప్రజలకు
ప్రజలు ఏ పోరాటాలు నిర్వహించినా భారతదేశం లాంటి దేశంలోనైతే ప్రతి ప్రజాస్వామిక అంటే బూర్జువా ప్రజాస్వామ్యం కూడా నెలకొనని భారతదేశంలో అంటే పార్లమెంటు ఎన్నికలు తప్ప ప్రజాస్వామ్యాన్ని నెలకొనని భారతదేశం లాంటి దేశంలో ప్రజలకు ఏదైనా సాధించుకోవాలంటే అది పోరాటాల ద్వారా అంతిమంగా రాజ్యాధికారం సాధించుకోవాలంటే అది కామ్రేడ్ వివేక్ స్పష్టంగా చెప్పాడు. ప్రజా సైన్యం ఏర్పరచుకొని ఈ అప్పుడు మాత్రమే రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోగలుగుతాము అనేది. అందుకే దాన్ని ఒక సంక్షిప్తంగానే మావో చెప్పిన ఒక్క వాక్యంలో తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తుంది అని ప్రవహిస్తుంది అని మావో సూక్తి గురించి కూడా వివేక్ ఈ పత్రంలో పేర్కొన్నాడు. నిజానికి కామ్రేడ్ వివేక్ అన్నాడు, మార్క్స్ నాటి రాజ్యాన్ని గురించి విశ్లేషిస్తూ మార్క్స్ రాజ్యం ఎట్లా ఆవిర్భవించింది, వర్గాల ప్రయోజనాలను కాపాడడం కోసమే అంటే పాలకవర్గ ప్రయోజనాలను కాపాడడం కోసం మాత్రమే రాజ్యం ఆవిర్భవించింది. అందుకే ఎటువంటి న్యూట్రల్ స్టేట్ నిష్పక్షమైన రాజ్యం అనేది ఉండదు, అది పాలకవర్గ ప్రయోజనాలను కాపాడడానికి మాత్రమే రాజ్యం ఉంటుంది. రాజ్యం అంటే ప్రధానంగా ఇతర ఏ అంగాలు ఉన్నా అంతిమంగా రాజ్యం అంటే బ్యూరోక్రసీ, స్టాండింగ్ ఆర్మీ. ఆ బ్యూరోక్రసీని ఆ స్టాండింగ్ ఆర్మీని ధ్వంసం చేయకుండా శ్రామిక ప్రజలు రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోలేరు. అందుకే ఇది ఎందుకు మార్క్స్ ఈ నిర్ధారణకి ఎట్లా వచ్చిండు, చరిత్ర అనుభవం నుంచి, చరిత్ర పఠనం నుంచి, చరిత్ర అధ్యయనం నుండి మార్క్స్ నిర్ధారణకు వచ్చాడు. తన కళ్ళ ముందు అంతకుముందు జరిగిన చరిత్రను, తన కళ్ళ ముందు జరిగిన చరిత్రను కూడా మార్క్స్ విశ్లేషించి ఆ నిర్ధారణకు వచ్చాడు. నిజానికి బూర్జువా ప్రజాస్వామిక విప్లవం అయినా తిరుగుబాట్లు కాదు, హింస, భయంకరమైన హింస జరిపే బూర్జువా ప్రజాస్వామ్యాలైన విప్లవ విజయవంతమయ్యాయి. ఫ్యూడల్ సామ్రాజ్యాల మీద బూర్జువా ప్రజాస్వామ్యం, ఈరోజు మనం ఏదైతే ప్రజాస్వామ్యం అని అంటున్నామో ఇదేమీ శాంతియుతంగా ఈ ప్రజాస్వామ్యం రాలేదు. విప్లవాలు జరిగే, చాలా హింసాయుతమైన విప్లవాలు జరిగే. మనం ఈరోజు అంటే కనీసం తలుచుకుంటే కూడా ఇట్లా జరిగిందా అనుకునే అంత హింస జరిగి ఈ ప్రజాస్వామ్యం, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లేదా బూర్జువా ప్రజాస్వామ్యం కూడా రావడానికి అటువంటి విప్లవాల ద్వారానే వచ్చింది. మార్క్స్ అది అధ్యయనం చేశాడు. తన ఎదురుగానే శ్రామిక వర్గం మొట్టమొదటిసారిగా, అందుకే రాజ్యం అనేది వర్గ వైరుధ్యాల అసంబద్ధతకు సంబంధించిన ఒక ఉత్పత్తిగా, ఒక వ్యక్తీకరణగా ఉంటుంది అని మార్క్స్ నిర్ధారణకు వచ్చాడు. లెనిన్ కూడా ఈ రాజ్యం విప్లవంలో కూడా రాజ్యానికి సంబంధించిన ఈ కీలకమైన భావనను లెనిన్ విపులీకరించి అంతిమంగా శ్రామిక వర్గం అధికారం చేపట్టాలంటే విప్లవం ద్వారానే సాధ్యమవుతుంది అనేది చెప్పాడు. మార్క్స్ తన కళ్ళెదురుగానే ప్యారిస్లో ఎట్లా కమ్యూనార్డులు తిరుగుబాటు చేసి రాజ్యాధికారాన్ని చేపట్టారు. కానీ రాజ్యం పాత కమ్యూనార్డులు, ప్యారిస్ శ్రామిక ప్రజలు పాత రాజ్యాన్నే ఉపయోగించుకోవడానికి, పాత రాజ్యాంగ మెషినరీని ఉపయోగించడం వల్ల ఆనాటి తాము ఆ రాజ్య యంత్రాంగం, ఆ స్టాండింగ్ ఆర్మీలు ఆ ప్యారిస్ కమ్యూన్ని పూర్తిగా రక్తంలో ఓలలాడించి ఆ ప్యారిస్ కమ్యూన్ని ఓడించారు. ఇది చూసే మార్క్స్ పాత బ్యూరోక్రసీని కానీ, పాత ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ బద్దలు చేయకుండా శ్రామిక వర్గం ఆయన చివరి దాకా అధికారంలో కొనసాగలిగాడు. ఆయన అక్కడ కూడా వెనిజువేలా ఆయిల్ని ఏదైతే నేషనలైజ్ చేసిండో దాని తర్వాత కూడా, అందుకే ఈ మధ్యకాలంలోనే అమెరికా అంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని, మదూరో ప్రభుత్వాన్ని అమెరికా దాన్ని కూలదోయగలిగింది. అంటే ఈ ఉదాహరణను కూడా కామ్రేడ్ వివేకేంద్ర తన పేపర్లో, తన పత్రంలో పేర్కొన్నాడు. అట్లాగే ఇండోనేషియాలో కూడా పూర్తిగా బహిరంగంగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీ
కమ్యూనిస్ట్ పార్టీని సిఐఏ అక్కడి మిలిటరీ నాయకత్వంతో సహాయంతో అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసింది. అక్కడ కమ్యూనిస్టులు వేలాది మందిని రాత్రికి రాత్రి అంటే కొద్ది రోజుల్లోనే వేలాది మందిని 10,000 కమ్యూనిస్టులు అందరినీ ఊతకోతకొచ్చింది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఇట్లా ఉన్నది ఒక తీవ్రమైన అందుకే వర్గ పోరాటం అనేది చాలా నిర్దాక్షిణ్యం అనేది చెప్పేది. ఇక రాజ్యాధికారానికి సంబంధించి వస్తే ఏ మాత్రం కూడా ఊరికే పాలక వర్గాలు తమ రాజ్యాధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండవు. అందుకే ఈరోజు మళ్ళీ ఏ పేరునైనా అంటే ప్రజల మీద పార్లమెంటు గురించి భ్రమలు ఎవరు కల్పించినా మనం ఇప్పుడైతే పార్లమెంటు ఎట్లా పనిచేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ దీనికంటే కూడా అసలు రాజ్యాధికారం అని అంటే శ్రామిక ప్రజలు అది పాత రాజ్యాన్ని పాత రాజ్య యంత్రాంగాన్ని ధ్వంసం చేయకుండా రాజ్యాధికారాన్ని చేపట్టలేవు అనేది మళ్ళీ నొక్కి కామ్రేడ్ వివేక్ చెప్పాడు. ఆ మార్గాన్ని నక్సల్బరీ చాలా స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకొచ్చింది. భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అని పిలువబడేది సామ్రాజ్యవాద యజమానులు కాంప్రడార్ బూర్జువాద భూస్వామ్య వర్గాల కీలుబొమ్మ తప్ప మరొకటి కాదని నక్సల్బరీ సంపూర్తిగా బట్టబయలు చేసింది. ఇది చాలా ముఖ్యమైన అంటే నక్సల్బరీ మన ముందుకు తీసుకొచ్చిన ముఖ్యమైన భావనల్లో ఇది ఒకటి. అంటే పాత విప్లవం కావాలంటే పార్లమెంటరీ మార్గం ద్వారా కాదు. రాజ్యాధికారం అంటే అది పాత రాజ్య యంత్రాంగాన్ని స్టాండింగ్ ఆర్మీని ధ్వంసం చేసే తప్ప శ్రామిక ప్రజలు నిజమైన శ్రామిక రాజ్యాన్ని స్థాపించుకోలేరు. అది విప్లవం ద్వారా మాత్రమే సాధ్యం అనే ఈ భావనని నక్సల్బరీ చాలా బలంగా అంటే రివిజనిస్టు ఆలోచనల నుంచి బయటపడేలా ప్రజల మనసుకు ముందుకు తీసుకొచ్చింది. అది నక్సల్బరీ చేసిన ఒక ప్రధానమైన కాంట్రిబ్యూషన్స్లో అది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకసారి ఒక సవాలుగా ఈ భావనని మనం ప్రజల ముందుకు అర్థం చేయించాల్సిన సవాలు మన ముందుకు వచ్చింది. ఆ సవాలును ఈ నక్సల్బరీ వార్షికోత్సవం సందర్భంగా మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకొని ముందుకు పోదామని